ఈ రోజండి నేను బైక్ పొల్యూషన్ చేయించడానికి వెళ్ళాను అనమాట అండి. అంటే ఇంత హఠాత్తుగా చేయించవలసిన కారణం ఏంటంటే అండి, ఆల్రెడీ మనది పొల్యూషన్ డేట్ అయిపోయిందనమాట. అయితేనే నాకు ఈ మధ్యలో జనరల్ డ్యూటీ అనమాట అండి. సాయంకాలం ఇంటికి వచ్చేస్తుంటేనే డైలీని మా ఇంటికి వచ్చి ఈ దగ్గరలోని పోలీసులు కాస్తున్నారనమాట అండి, గస్తీ కాస్తున్నారు. అంటే బైక్లని చెక్ చేస్తున్నారనమాట. చెక్ చేస్తుంటేనే దగ్గర ఒక 30-40 బళ్ళు అనమాట లైన్గా ఆగిపోయినాయి గుట్ట కింద. ఆగిపోతే ఏంట్రా అనుకున్నాను. నేను ఏం ఆగలేదు, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మనకు తెలిసి ఇంకెలా ఆగారంటే అర్థం పెట్టి పోలీసులు కాశారనుకున్నాను. నేను వచ్చినట్టుగా అక్కడ పోలీసులు ఉన్నారండి, ఆపారు. ఆపితే అయితే మాత్రం చూపించాను, నేను చూపించి హెల్మెట్ చూపించాను, ఇవన్నీ చూపించుకున్నాను. అవి చూపించుకున్న తర్వాత సరే అని చెప్పి అన్నారు. అయితే పొల్యూషన్లో చూసుకున్నప్పటికి డేట్ అయిపోయిందనమాట. అది డేట్ అయిపోతే అప్పుడు నాకు అనిపించింది, అమ్మ డేట్ అయిపోతే మనం చేయించాలరా బాబు, ఎంతో కాదనమాట. నేను ఇది చేయించానండి. ఇది చేయించడానికి నాకు ఎంతో పట్టిందండి, ఒక 5 నిమిషాలు ఎంతో అంతండి. ఎమ్ని ఇచ్చేయారనమాట. 50 రూపాయలు అనమాట అండి ఈ పొల్యూషన్. ఈ 50 రూపాయలు మనం చేయించడం బతికిచ్చామనుకోండి, పోలీసులు ఆపారు అనుకోండి, 200, 300, 500 ఫైన్ వేస్తారు. అదంత అవసరమా? పొల్యూషన్కి అయితే 500, 1000 రూపాయలు ఫైన్, పొల్యూషన్ లేకపోతేనే. అంత ఎందుకు మనం పై ఇంకోటి వాళ్ళకి భయపడాలి, పైగా బతిమాలాలి, ఆ డబ్బులు ఇవ్వాలి. ఎందుకు వచ్చింది 50 రూపాయలు అటుకెళ్ళి చేంజ్ చేస్తే వదిలిపోవాలి. సింపుల్ అనమాట. ఇగో నా బైక్ నాకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇగో ఇది సి బుక్ అనమాట. అలాగే ఇక లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సి బుక్, లైసెన్స్, అలాగే పొల్యూషన్, ఇగో ఇన్సూరెన్స్ ఇంకా 5 నెలలు ఉందన్నమాట. మనకు ఆ భయమే లేదు, ఇన్సూరెన్స్ ఉంది. అలాగే హెల్మెట్ ఉందన్నమాట. ఇవన్నీ ఉంటే మాత్రం పోలీసులు ఎట్టి పరిస్థితులు ఏమి ఆపరండి. ఆపినా సరే చూసి వదిలేస్తారు. అలా కాకుండా మీరు ఏమి లేవనుకోండి, ఇంకా అత్తమాలు భయపడుతుంది. ఇప్పుడు మన బతుకు బాగోలేనప్పుడు పోలీసులకి భయపడి, మన బతుకు బాగున్నప్పుడు కూడా ఇంకా అత్తమాలు భయపెడుతుంటాం. ఎందుకు వచ్చింది చెప్పండి? ఒక పెళ్లి రోజులకి, ఆ పుట్టినరోజులకి వేలు కురిసి పెడతారు. ఇక గట్టిగా అయితే ఇవన్నీ చేయడానికి గట్టిగా అయితే 2,000 అవుతుంది. మళ్ళీ చూడక్కర్లేదు కదా. సంవత్సరం దాకా మళ్ళీ మనం ఎక్కడ ఏ పోలీసులకు భయపడక్కర్లేదు, హాయిగా తిరగొచ్చు అనమాట అండి. అంతమించి ఏంటో కొంతమంది ఇంకో కోరుకొని ఒళ్ళు కొవ్వేకి డబ్బులు ఇస్తుంటారు అనమాట. ఆ నెంబర్ బోర్డులు నార్మల్గా ఉండకుండా వేరేగా చేయించారు. అలా కాకుండా అలా చేయకూడదు అనమాట అండి. ప్రభుత్వం వారు ఎలాగైతే చెప్పారో నెంబర్ బోర్డులు అలాగే చేయించుకోవాలి. అలాగే ఇవన్నీ కూడా వాడుకోవాలండి. అలాగే బైక్కి రైట్ లెఫ్ట్ అద్దాలు ఉండాలన్నమాట. అది ఇవన్నీ చేస్తే పోలీసులకి మనం భయపడకూడదు, ఆగకూడదు అనమాట అండి. అంటే నేను ఈ వీడియో వల్ల కొంతమంది అట్టవ్వచ్చు, అట్టవైనా సరే నిజాలు కాకుండా పోవు కదా. అది ఈ వీడియో ఇంతనమాట అండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.